అందరికీ నమస్తే అండి. ఓ మంచి మాట ఛానల్కి స్వాగతం. మనం పొలిమేరలలో పొంగల్ పెట్టడం ఎప్పుడైనా మీరు ఎవరైనా చూసుంటే తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, లేదా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, పిల్లలకి మసూచి అమ్మవార్లు అలాంటివి వచ్చినప్పుడు పొలేరమ్మకి నైవేద్యం పెడతామని, పొంగల్ పెడతామని మొక్కుకుంటారు. అలాంటిదే ఇదనమాట. మేము చిన్నప్పుడు పుట్టిన పెరిగిన ఈ రాచపూడి అనే ఊరికి వెళ్ళాము మేము ఫ్యామిలీతోటి. పోలేరమ్మ, ఈ పక్కనే ముత్యాలమ్మ, ఇద్దరు దేవతలు ఉంటారు. ఈ అమ్మవార్లకి ముందుగా స్నానం చేయించి పసుపు కుంకుమలతో అలంకారం చేసి పూలు అవి పెట్టి అలంకారం చేసిన తర్వాత అక్కడే ఉన్న బావిలో నీళ్ళన్నీ తోడి పొంగల్ పెడతాం. పొంగల్ పెట్టి ఈ పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఆ కుటుంబంలోని వాళ్ళంతా తరతరాలు చల్లగా ఉంటారని, ఇలాంటి మసూచి మహమ్మారి వ్యాధులు ఏవి రాకుండా ఉంటాయని, ఆ కుటుంబంలోని పిల్లలందరూ వృద్ధిలోకి వస్తారని బాగా నమ్ముతామండి. మేము చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా పోలేరమ్మకి పొంగళ్ళు పెడుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఊర్లలో ఉండటం వల్ల వీలైనప్పుడైనా సరే వెళ్ళి ఇలా చేస్తూ ఉంటాం. ఈరోజు మేము ఆనందంగా మా ఊరికి వెళ్ళి ఇలా అమ్మవారిని సేవించుకోవటం మా అదృష్టంగా భావించాం. చక్కగా అమ్మవారికి అలంకారం అంతా చేసి పొంగల్ పెట్టి ముత్యాలమ్మ కూడా నైవేద్యం పెట్టి హారతిలు ఇచ్చి మేము చేసిన ఈ ప్రసాదాన్ని మేము తీసుకోవటమే కాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా పంచి వాళ్ళు కూడా మాతో పాటు ఈ ఆనందాన్ని అంతా పంచుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.